హే ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను మీకు చూపిస్తున్న ఈ చక్రాలు గుల్లగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండాలి అని అంటే నేను ఈ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. ఆ రెసిపీ నాది కాదండి, మా అత్తగారిది. తను చెప్పినట్టు నేను చేసుకుంటూ పోయాను. అయితే ముందుగా 1 కేజీ బియ్యంలో కడిగి ఆరపోసుకున్న ఆ బియ్యంలోకి 100 గ్రాములు మినపగుళ్ళు, 50 గ్రాములు పెసరపప్పు అనమాట. మినపగుళ్ళును పెసరపప్పును విడివిడిగా దూరగా వేయించుకొని ఆ బియ్యంలో కలిపి మరక పంపించాలి. అయితే మరక పంపించిన ఈ పిండిలో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్పూన్నర కారం వేసుకోవాలి. స్పూన్నర కారం వేసుకొని కొన్ని తెల్ల నువ్వులు వేసుకున్నాను. తర్వాత ఈ వాముని వేయించి మిక్సీ పట్టుకున్నానండి. ఆ పౌడర్ని స్పూన్నర వేసి 1 టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యిని వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత వాటర్, నేను సాల్ట్ డైరెక్ట్ యాడ్ చేయట్లేదు. కళ్ళుప్పుని నీళ్ళలో వేసి కరిగించి ఆ నీళ్ళలో పోసి మొత్తం ఇప్పుడు పిండి అంతా కలిసేలా కలుపుకొని మనం ఇలా ముద్ద కడితే మనకు ఆ ముద్ద ఫామ్ అవ్వాలన్నమాట. ఆ ఫామ్ అయినతేనే అప్పుడు మనకి గుల్లగా వస్తాయి మనకి చక్రాలు. తర్వాత నీళ్లు పోసుకుంటూ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మన పిండి అంతా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఆ తడి ఆరిపోకుండా ఉండటం కోసం మనం దీన్ని క్లాత్ తోనే కవర్ చేద్దాము. ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె పెట్టుకుందాము. అయితే నేను ఈ నూనె చాలా వేడిగా ఉందండి. ఫస్ట్ నేను చూసుకోకుండా చక్రాల గిద్దల్లో పిండి పెట్టిన దాన్ని ఇలా చక్రము తిప్పుతుంటే ఆవిరి కొట్టేసింది. నాకు ఆవిరి కొట్టింది. మీరు మాత్రం అలాంటి మిస్టేక్ చేయొద్దు. ఎప్పుడు కూడా కొంచెము చక్రం వేస్తున్నప్పుడు మాత్రము మీడియం హీట్ పెట్టుకొని చక్రాన్ని వేయండి. ఆ తర్వాత హైలో పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు చూసారా, సెకండ్ టైం నేను మీడియం హీట్లో పెట్టుకున్నాను కాబట్టి స్టవ్ మీడియంలో పెట్టుకుని వేసాను కాబట్టి బాగా వచ్చింది. ఇలా చక్రం వేసిన తర్వాత ఆయిల్ బబుల్స్ అన్నీ పోతే ఇంకా మనకి ఆ చక్రము అయిపోయినట్టండి. ఇంకా మనం తీసేసుకోవచ్చు. ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా త్వరగా అయిపోయే ఈ చక్రాలు మీరు కూడా చేసుకోండి. తప్పకుండా మీ వాళ్ళకి తినిపించండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. నిజంగా చక్రాలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది తింటే మనకి ఎటువంటి బాధ ఉండదండి. గ్యాస్ నొప్పి కానీ, అది శనగపిండితో చేస్తే కొంచెం గ్యాస్ అన్నట్టు అట్లా అనిపిస్తుంది కదా. ఇది మాత్రం ఎన్నైనా మనం తినేసేయచ్చు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నాకు నా వీడియోస్కి మీ యొక్క సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. మీ పిల్లలు కూడా ఇలాగే చేసుకోండి. వేసి కానీ చూపిస్తే ఇక్కడ 4-5 కొట్టా ఏదంటారు కదా, చెస్ట్ పైన అవి రావు అనమాట. సూపర్ ఉన్నాయండి. మీరు కూడా సూపర్.